ఈరోజైతే అసలు నాకు కోల్డ్ అయింది. ఆ కోల్డ్‌కి అసలు ఏం తినాలనిపిస్తలేదనమాట. కూరగాయలు వండాలంటే కూడా ఇష్టం అనిపిస్తలేదు. ఇక నేనైతే కొంచెం చింతపండుతోని నువ్వుల తొక్కు చేసుకున్నాను. చాలా సింపుల్ అనమాట. నువ్వులు కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోండి ముందుగా. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అట్లాగే సరిపడంత కారం వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ఇందులో యాడ్ చేసేసిన అనమాట. ఇది చాలా బాగుంది. నోటికి కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా ఉందన్నమాట. సో ఇట్లా మనకు జ్వరం వచ్చినప్పుడు కోల్డ్ అయినప్పుడు తినాలనిపిస్తుంది కదా. సో చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడైనాక ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చూసుకోలేదు, నూనె అయిపోయినట్టుంది. సో కొద్దిగానే వేసిన అనమాట. పచ్చళ్ళు తొక్కులు నూనె ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. సో 4 ఎల్లిపాయలు అయితే ఇట్లా స్మాష్ చేసి వేసినాను. కొంచెం కరివేపాకు వేసేసిన, కొద్దిగా పసుపు వేసేసుకొని నేను ఇంకా తాలింపు అయితే వేసినాను. సో నాకైతే నేను ఏం తినాలనిపోయినప్పుడు నోటికి కొంచెం రుచి కారం స్పైసీ కావాలన్నప్పుడు ఇట్లా చేసుకుంటాను. సో అయిపోయిందండి, నువ్వుల తొక్కు అయితే రెడీ అయిపోయింది. చూడండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను చూసుకోలేదు, అయిపోయినట్టుంది ఆయిల్. సో ఇవాళ రెసిపీ అయితే నేను ఇట్లా వేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇట్లా మంచిగా ఒత్తుగా కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.